నీలో ఉన్న సనాతన ధర్మం గుర్తించటమే సనాతన ఆధ్యాత్మిక ధర్మం. నీ మెడలో గొలుసు పెట్టుకొని పక్కన వెతికితే ఉపయోగం లేదు. అదే సూత్రం ప్రకారం మాతృక చక్ర వివేక ప్రామాణికంగా, సనాతన ఆయుర్వేద ప్రామాణికంగా ఈ ఆధ్యాత్మికం తెలియజేయటమైనది. ఎవరైనా రెండవ ఆ అనబడే అక్షరం కలిగిన పేరు కలిగిన వాళ్ళు ఉంటే దానికి అటుపక్క ఇటుపక్క జూమ్ ఆమ్ జూమ్ అని నిరంతరము ఉచ్చరిస్తుంటే ఆ మంత్రం ద్వారా వచ్చే ప్రకంపనలు నువ్వు గుర్తించటం కోసం అక్కల కర్ర అని అమ్ముతారు. శుద్ధి చేసుకొని కారక్కాయ గింజలు తీసినటువంటిది రెండు కలిపి 2 గ్రాములని తేనెతో తీసుకొని ఈ మంత్రం ఉచ్చరిస్తే నీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కీర్తి, కాంత, కనకములు, ఆయురారోగ్యముల కొరకు నువ్వు చేసే ప్రయత్నములలో విజయం సాధించటం కోసం ఇవి ప్రామాణికమైన శృతి విషయాలు. ఎంతోమంది ఎన్నో రకాల ధనం ఖర్చు పెట్టిన ఆధ్యాత్మికంలో ఆచరిస్తూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళెవ్వరూ ₹1 ఖర్చు పెట్టకుండా నేను చెప్పేవి శాస్త్రీయ ఆధారపూర్వకమైన ఆధ్యాత్మికం. దీనిని ఆచరించండి. మీరు జీవితంలో మంచి పురోగతి పొందుతారు. అంటే రెండవ ఆదినారాయణ, ఆదిలక్ష్మి ఈ విధంగా ఉంటాయి వాళ్ళ పేర్లు. ఆ పేర్లు కలిగిన వాళ్ళు జూమ్ ఆమ్ జూమ్ జూమ్ ఆమ్ జూమ్ మధ్యలో ఆ ఉంటుంది. మొదటి ఆ కాదు, రెండవ ఆ. ఈ విధంగా 50 అక్షరాల గురించి మీ అనుమానాలుంటే మాతృక చక్ర వివేకము ద్వారా తెలుసుకోండి. అది మహాసనాతన గ్రంథము. వేదములు చదివిన వాళ్ళు, వ్యాకరణ పండితులు కూడా దానిని డికోడ్ చేయటానికి కష్టపడతారు. అలాంటి గ్రంథాన్ని నేను మా గురువు అనుగ్రహంతో స్వ అనుభవంగా తెలుసుకొని ఈ బీజాక్షర నిఘంటువు గురించి ప్రతి భారతీయుడు, సనాతన భారతీయుడు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను. దీనిని ఆచరించండి. ఏ ఫిజికల్ ఆధ్యాత్మికం వలన రాని సుఖాలు మీరు సొంతంగా చేసుకొని అనుభవించండి. ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇది శృతులు ప్రామాణికం. మీ అనుమానాలు ఇంకా ఉంటే వస్తు గుణ దీపిక ద్వారా